సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. అవును, పండక్కి మంచి కారు కొనుక్కొని వెళ్తే ఊరు ఎలా ఉంటుంది చెప్పండి? బాగుంటుంది కదా. కానీ డబ్బులు ఎవరు ఇస్తారు? నేను ఇస్తాను అని అడుగుతారు కదా, అది కూడా నాకు తెలుసు. కానీ డబ్బులు నేను ఇవ్వను, కానీ మంచి ఐడియా అయితే ఇస్తాను. మహీంద్రా ఫస్ట్ చాయిస్లో మంచి అన్రిజిస్టర్డ్ వెహికల్స్ అయితే ఉన్నాయి. కొనుక్కొని ఊరు వెళ్ళిపోతే ఎలా ఉంటుందో చెప్పండి. ఇది ఎల్బీ నగర్లో ఉంది మహీంద్రా ఫస్ట్ చాయిస్ కార్ అండ్ బైక్ అనమాట. సో ఇక్కడ కార్స్ మీకు అన్రిజిస్టర్డ్ వెహికల్ అండ్ ప్రీ ఓన్ కార్స్ కూడా మంచి బడ్జెట్లో వచ్చేస్తుంటాయి. మరి పోతూ అలా ఎల్బీ నగర్లో కార్ తీసుకొని వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? ఐడియా బాగుంది కదా. సో మరి ఇంకెందుకు ఆలస్యం, కార్లు అయితే చూపించేస్తాను. ఫటాఫటా వచ్చేసేయండి. మంచి కార్లు, కొత్త న్యూ స్టాక్ ఉంది. పొంగల్ ఆఫర్ అనమాట. సో ఒక్కొక్కటిగా చూపించేస్తాను. మీకు నచ్చిన కార్ చాలా స్పీడ్గా తీసుకెళ్ళిపోండి, ఎందుకంటే ఇక్కడ డిమాండ్ చాలా ఎక్కువ ఉంది. ఈ కార్లు నచ్చాయా? తీసుకోవాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, ఎల్బీ నగర్లో ఉన్న వివిసి మోటార్స్ మహీంద్రా ఫస్ట్ చాయిస్కి అయితే వచ్చేసేయండి. మీకు నచ్చిన కార్ని మీ సొంతం చేసుకోండి. సో ఫస్ట్ అయితే ఈ కార్ గురించి సంబంధించిన డీటెయిల్స్తో స్టార్ట్ చేసేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వచ్చేయండి. పండక్కి మంచి కొత్త కార్ లాంటిది తీసుకెళ్ళిపోతే ఎలా ఉంటుంది? కొత్త కార్ లాంటిది కాదు, ఆల్మోస్ట్ కొత్త కార్ అనమాట. ఇది 2025 మహీంద్రా XUV 700 ఇక్కడైతే ఉంది. మంచి బ్లూ కలర్లో అట్రాక్ట్ చేస్తోంది. ఆల్మోస్ట్ కొత్త దానిలాగా ఉందన్నమాట. సో ఇది వచ్చి ఆటోమేటిక్ ఫ్యూయల్ టైప్ వచ్చి డీజిల్ ఉంది. అండ్ దీని కిలోమీటర్స్ వచ్చి 5425 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. అన్రిజిస్టర్డ్ వెహికల్ ఇది. సో ఇది అన్రిజిస్టర్డ్ వెహికల్ అనమాట. ఇది వచ్చి మనకి 27,89,999 రూపీస్ బాటా రేటే కార్ వచ్చేస్తుంది చూడండి. సో కారు బయట నుంచి చూడడానికి అయితే చాలా బాగుంది కదా అని కారు కూడా ఎక్కేసి కూర్చున్నాను అనమాట. 2025 మోడల్, అది కూడా అన్రిజిస్టర్డ్ వెహికల్. సో కేవలం 5000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగిందంటే ఇంక చెప్పాలా, న్యూ కార్ లానే ఉంటుందన్నమాట. అది కూడా మంచి బడ్జెట్లో అయితే వచ్చేస్తుంది. చూడండి, మొత్తం స్క్రీన్ పైన ఇంకా ఈ స్టిక్కరింగ్ కూడా తీయలేదు. కంప్లీట్గా న్యూ కార్ అనేది చెప్పుకోవచ్చు. అలా పండగకి ఊరు వెళ్ళిపోతే చాలా బాగుంటుంది అనమాట. ట్రై చేయండి. మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ స్పాట్లో ఫైనాన్స్ కూడా ఇచ్చేస్తున్నారు. అండ్ తక్కువ డౌన్ పేమెంట్లో కార్ అయితే తీసుకెళ్ళిపోవచ్చు. ఇన్ని ఆఫర్స్ ఇస్తుంటే మరి ఇంకేంటి చెప్పండి. మీకు మహేంద్ర నచ్చలేదా? టాటా కార్కి ఫేవరెట్సా? సో మీకోసమే తీసుకొచ్చేసాను టాటా సఫారీ అనమాట. 2022 మోడల్ ఇదైతే నా ముందుంది. ఇది కూడా అన్రిజిస్టర్డ్ వెహికల్, కేవలం 16 lakhsకే వచ్చేస్తుంది. అండ్ ఇది వచ్చి ఫ్యూయల్ టైప్ డీజిల్ ఉంది. ఇది కూడా జస్ట్ 5000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగిందనమాట. అండ్ దీని వేరియేషన్ ఇదైతే మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ ఫ్రంట్ వీల్ డ్రైవ్ అయితే ఉంది. ఒక్కసారి ఒక లుక్ వేసేయండి. కార్ కలర్ కూడా చాలా సూపర్గా ఉందనమాట. ఒక డార్క్ బ్లూ అండ్ షిమ్మరీ లాగా మెరుస్తోంది ఈ ఎండకి. చాలా అంటే చాలా బాగుంది. ఎక్కడ డ్యామేజ్ అయితే ఏం కనిపించట్లేదు. ఒకసారి నేను వాక్ అరౌండ్ వేస్తాను, మీరు కూడా దగ్గరుండి చూసుకొని టెస్ట్ డ్రైవ్ చేసి మరి తీసుకోండి. సో ఇంటీరియర్ కూడా లైట్ కలర్ ఇచ్చారు అనమాట. లోపలంతా ఇంటీరియర్, డాష్ బోర్డ్ అంతా డార్క్ ఉంది. అండ్ స్టీరింగ్ దగ్గర చిన్న ఇదైంది తప్ప మిగతాదంతా టచ్ స్క్రీన్ కానీ మొత్తం అంతా చాలా అంటే చాలా బాగుంది. జస్ట్ 5000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. ఇక్కడ మీరు చూస్తున్న వైట్ కలర్ కార్ ఇది వచ్చి 2022 మహీంద్రా స్కార్పియో అనమాట. ఫ్యూయల్ టైప్ వచ్చి డీజిల్ ఉంది, మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంది. 11,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది ప్రీ ఓన్ కార్. సో ఈ కార్ ఇంటీరియర్ పార్ట్ కూడా ఒకసారి చూసేయండి. డార్క్ కలర్ అయితే ఉందన్నమాట. ఇంటీరియర్ అంతా బ్రౌన్ అండ్ బ్లాక్, స్మోకీ బ్లాక్ కాంబినేషన్లో అయితే ఇచ్చారు. వైట్ అయితే బయట కలర్ అయితే వైట్ ఉంది. 4 వీల్ డ్రైవ్ అయితే ఉంది. దీనికి 1 year వారంటీ అయితే ఇస్తున్నారు. ఇక్కడ చూస్తున్న ఈ గ్రే కలర్ కార్ వచ్చి 2022 మారుతి సుజుకి S క్రాస్ అనమాట. ఇది జీటా వేరియంట్ అయితే ఉంది. సో ఇది వచ్చి 7,948 కిలోమీటర్స్ తిరిగింది. ఫ్యూయల్ టైప్ వచ్చి పెట్రోల్ ఉంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనమాట. ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఉంది. అప్ టు 2 years వరకు వారంటీ ఉంటుంది. దీని ప్రైస్ వచ్చి 7,50,000 ఉంది. నెగోషియబుల్ కూడా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న కార్స్ అన్ని కూడా న్యూ స్టాక్ అనమాట. స్టాక్ యార్డ్ లో కూడా చాలా స్టాక్ ఉంది. మీకు ఏ బ్రాండ్ కావాలన్నా, ఏ కలర్ కావాలన్నా, ఏ వేరియంట్ కావాలన్నా, ఏ ఫ్యూయల్ టైప్ కావాలన్నా, ఏది కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో నెంబర్ కనిపిస్తుంది. కాంటాక్ట్ చేసేయండి. కార్ని మీ సొంతం చేసుకోండి. ఇది వచ్చి 2022 మహీంద్రా బొలెరో అనమాట. నియో ఇది 26,916 కిలోమీటర్స్ తిరిగింది. ఫ్యూయల్ టైప్ వచ్చి డ్యూయల్ ఉంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఉంది. దీని ప్రైస్ వచ్చి 10,50,000 అయితే ఉంది. ఇంకా ఇది వచ్చి 2019 మారుతి సుజుకి డిజైర్ అనమాట. ఇక్కడ మనం చూస్తున్నాం. ఇది వేరియంట్ వచ్చి VXI 5200 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. పెట్రోల్ టైప్, ఇది ఫ్యూయల్ టైప్ వచ్చి పెట్రోల్ ఉంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఉంది. అండ్ దీని ప్రైస్ వచ్చి 5,80,000 ఉంది. ఇది వచ్చి 2019 టాటా నెక్సాన్
అనమాట. XZA+ వేరియంట్ వచ్చి మనకి 5000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. ఫ్యూయల్ టైప్ వచ్చి పెట్రోల్, ఆటో ట్రాన్స్మిషన్ ఉంది, ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఇది. దీని ప్రైస్ వచ్చి 6,25,000. రెడ్ కలర్ కార్తో చాలా అంటే చాలా బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఇది టాటా అల్ట్రోజ్ అనమాట. CNG కమ్ పెట్రోల్ వెహికల్. ఇది కలర్ కూడా బాగుంది అండ్ లాంగ్ డ్రైవ్కి మైలేజ్ కోసం చూసే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇది మెయిన్గా చెప్పుకోవాలంటే అన్రిజిస్టర్డ్ వెహికల్. సో అన్రిజిస్టర్డ్ వెహికల్ అంటే తెలిసిందే, మీకు ఎక్కువ కిలోమీటర్స్ అయితే తిరుగుండదు. డైరెక్ట్ షోరూంలో టెస్ట్ డ్రైవ్కి వాడిన వెహికల్ అనమాట ఇది. సో CNG వచ్చేసరికి మనకి 23 కిలోమీటర్స్ అయితే ఇస్తుంది పర్ కేజీ. పెట్రోల్ వచ్చి 16 కిలోమీటర్స్ అయితే ఇస్తుంది మైలేజ్. ఇంతకన్నా ఇంకా వాళ్ళు చెప్పండి. లాంగ్ డ్రైవ్ వెళ్ళే వాళ్ళకి ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. కలర్ కానీ అంతా చాలా అంటే చాలా బాగుంది. నేను ఒకసారి వాక్ అరౌండ్ వేసేస్తాను ఈ కార్ చుట్టూ, మీరు కూడా చూసే. చిన్న డ్యామేజ్ ఇక్కడైతే కనిపిస్తుంది. రేర్ లైట్ దగ్గర ఇక్కడ పైన అయితే చిన్న గ్లాస్ అయితే పగిలింది అనమాట. బ్రేక్ అయింది. ఇది ల్యాంప్ది కాదు, పైన పడింది. దీన్ని అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ కార్ మొత్తం కూడా చాలా అంటే చాలా బాగుంది. జెన్యున్గా ఏది ఉందో నేనైతే చూపిస్తున్నాను, కానీ మీరు టెస్ట్ డ్రైవ్ చేసుకొని తీసుకోండి. అండ్ మెయిన్ ఇక్కడ అంటే జెన్యున్ కార్సే ఉంటాయి, అందుకే ఇంత న్యూ స్టాక్ వచ్చేసింది అనమాట. లాస్ట్ మంత్ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. అప్పుడున్న స్టాక్ ఏది కూడా నేను ఇప్పుడు మళ్ళీ రిపీటెడ్గా చూపించట్లేదు, మొత్తం స్టాక్ అయిపోయింది. పొంగల్ స్పెషల్గా కొత్త స్టాక్తో అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చేసారు. మహేంద్ర ఫస్ట్ చాయిస్ LB నగర్ అనమాట. అండ్ వాళ్ళతో పాటు నేను కూడా ఈ కార్స్ అన్ని మీకు చూపించడానికి వచ్చేసాను. నాకు తెలిసి మీలో ఈవీ లవర్స్ కూడా ఉన్నారు కదా, సో వాళ్ళ కోసమే స్పెషల్గా అనమాట. ఈవీ కార్ కలర్ అయితే సూపర్గా ఉంది. 2021 టాటా టిగోర్ EV XM+ అనమాట. ఇది తిరిగింది 344 కిలోమీటర్స్ మాత్రమే. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండ్ ఫ్రంట్ వీల్ డ్రైవ్ అనమాట. దీని ప్రైస్ వచ్చి 10,25,000 అయితే ఉంది. నెగోషియబుల్ కూడా ఉంటుంది. సో డార్క్ ఎడిషన్ ఎవరికైతే నచ్చుతుందో వాళ్ళైతే ఖచ్చితంగా చూడాలి. ఇది 2022 టాటా అల్ట్రోజ్ XZ+ అనమాట. ఫ్యూయల్ టైప్ వచ్చి పెట్రోల్ ఉంది. 73,000 కిలోమీటర్స్ అయితే తిరిగింది. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఇది. ఫ్రంట్ వీల్. దీని ప్రైస్ వచ్చి 7,85,000 ఉంది. కార్ అయితే ఒకసారి ఒక లుక్ వేసేద్దాం. బ్లాక్ ఎడిషన్. మేజర్ డ్యామేజ్ అయితే ఏం లేదనమాట. ఒకసారి ఇంటీరియర్ పార్ట్ కూడా చూసేద్దాం. సో డార్క్ ఎడిషన్ అన్నాం కదా, బ్లాక్ మొత్తం లోపలంతా కూడా ఇంటీరియర్ అంతా కూడా డార్కే ఉంది. అండ్ చాలా చూడడానికి అయితే బాగుందండి. ఎక్కడ పాడైనట్టు కానీ అరే ఒక ప్రీ ఓన్ కారా అన్నట్టు డ్యామేజ్ అయితే నాకేం కనిపించట్లేదు. చూడగానే మంచి లుక్ అయితే ఉంది. సో మీరు కూడా వచ్చి చూసి టెస్ట్ డ్రైవ్ చేసి తీసుకోండి. అది చేయాలంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేసి. LB నగర్లో ఉన్న కార్ అండ్ బైక్ మహేంద్ర ఫస్ట్ చాయిస్ అనమాట. డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెడతాను. ఆ లింక్ అయితే ఫాలో అయిపోయండి. అడ్రస్ ఈజీగా ఉంటుంది. సో వచ్చేసేయండి.